వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఇంగ్లీష్ని స్పోకెన్ ఇంగ్లీష్ అని, రిటన్ ఇంగ్లీష్ అని, ఇంగ్లీష్ గ్రామర్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అయితే ఏదైనా సరే 26 అక్షరాల మీదే ఆధారపడి ఉంటుంది. సో దీన్ని మనం ఒక సిస్టమేటిక్గా నేర్చుకోగలిగితే ఇంగ్లీష్తో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సో మనం ప్రాక్టీస్ నెంబర్ 1ని మీనింగ్స్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఇవి కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలిసి ఉండకపోవచ్చు. ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఐ నేను, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. కాస్త దగ్గరగా ఉంటే ఇట్ అనే అర్థం తీసుకుంటాం, కాస్త దూరంగా ఉంటే అది అనే దానికి కూడా ఇట్ అనే అర్థమే తీసుకుంటాం. యు నీవు, మీరు. నెక్స్ట్ దే వారు, అవి. సో వీటిని మనం మనుషులకి వాడచ్చు, జంతువులకు వాడచ్చు, వస్తువులకు కూడా వాడచ్చు. నెక్స్ట్ వి మనము, మేము. దిస్ ఇది. దట్ అది. దీస్ ఇవి. దోస్ అవి. హీ అండ్ షీ అతను మరియు ఆమె. ఎనీవన్ ఎవరైనా. సంబడి ఎవరో ఒకరు. బోత్ ఇద్దరు లేదా రెండు. బోత్ ఆఫ్ యూ మీరిద్దరు. బోత్ ఆఫ్ దెమ్ వారిద్దరు. బోత్ ఆఫ్ అస్ మనమిద్దరం, మేమిద్దరం. ఆల్ అందరూ, అంతా. ఆల్ ఆఫ్ యూ మీరందరూ. నెక్స్ట్ టూ ఆఫ్ యూ మీలో ఇద్దరు. నెక్స్ట్ 6 ఆఫ్ యూ మీలో 6. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళందరూ. నెక్స్ట్ ఆల్ ఆఫ్ అజ్ మనమందరం, మేమందరం. నెక్స్ట్ 1 ఆఫ్ యూ మీలో ఒకరు. నెక్స్ట్ 1 ఆఫ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితుల్లో ఒకరు. నెక్స్ట్ ద బాయ్ ఇన్ రెడ్ డ్రెస్ ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న అబ్బాయి. నెక్స్ట్ అవర్ వర్క్ మా పని, మన పని. నెక్స్ట్ దేర్ ఓనర్ వాళ్ళ యజమాని. నెక్స్ట్ హిజ్ బుక్ అతని పుస్తకం. సో ఇలా మనం లిమిటెడ్గా కొన్ని మీనింగ్స్ నేర్చిపెట్టుకుంటే మనకి స్టార్టింగ్లో వచ్చే వర్డ్స్తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇవన్నిటినీ మనం సబ్జెక్ట్ అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్ కాకుండా వేరే ప్లేసుల్లో కనిపించేటటువంటి కొన్ని మీనింగ్స్ చూద్దాం. అంటే ఇవి వాక్యంలో పనికి అంటే వెర్బ్కి సంబంధించిన పదాల తర్వాత వాడుతూ ఉంటాం, ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు హిమ్ అంటే అతన్ని, మీ నన్ను, అజ్ మనల్ని, మమ్మల్ని. నెక్స్ట్ హర్ ఆమెని, దెమ్ వారిని, వాటిని. నెక్స్ట్ యు నిన్ను, మిమ్మల్ని. అంటే దీని ప్లేస్ బట్టి అర్థం మార్చుకుంటాం. ఇది స్టార్టింగ్లో ఉంటే సబ్జెక్ట్ అంటాం, నువ్వు, మీరు. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే స్పెల్లింగ్ అదే ఉంటుంది, నిన్ను, మిమ్మల్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. దే విల్ క్యాచ్ యూ. ఇక్కడ యూ లాస్ట్లో ఉంది. వారు నిన్ను పట్టుకుంటారు అంటే ఇక్కడ సింగులర్గా తీసుకున్నాం. దే విల్ ప్రైజ్ యూ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక్కడ ప్లూరల్గా తీసుకున్నాం. అంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ మారదు. అంటే యూ అనే పదాన్ని మనం ఒకరికే వాడచ్చు, అదేవిధంగా ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నా కూడా వాడచ్చు. యూకి తెలుగులో నీవు, మీరు లాగా ఇంగ్లీష్లో యూ తప్ప వేరే పదాలు లేవు. అంటే నువ్వన్నా యూ అనాల్సిందే.
మీరన్నా యు అనాల్సిందే, తమరు అన్నా కూడా యు అనాల్సిందే. నెక్స్ట్ ఇంకొన్ని, ఇవి వాక్యం ప్రారంభంలోనూ మరియు వెర్బ్ తర్వాత వాడడానికి వీలయ్యే పదాలు. అంటే వెర్బ్కు ముందు వాడచ్చు, వెర్బ్ తర్వాత కూడా వాడచ్చు సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు మై అనేవాడు నా అనే ఉద్దేశంలో వాడుతుంటాం. ఇప్పుడు మై బుక్ నా పుస్తకం, హర్ బాడీ ఆమె శరీరం, యువర్ వర్క్ నీ పని మీ పని, అవర్ డాగ్ మా కుక్క మన కుక్క, హిజ్ మిస్టేక్ అతని పొరపాటు, దేర్ ప్రాబ్లం వారి సమస్య, ఇట్స్ వింగ్స్ దాని రెక్కలు, సీతా సూట్ కేస్ సీత యొక్క సూట్ కేస్. సో మరికొన్ని అర్థాలు చూద్దాం. మైన్ నాది, హర్స్ ఆమెది, హిజ్ అతనిది, ఇట్స్ దానిది. అంటే ఈ హిజ్ అనేవాడు డిఫరెంట్గా ఉంటుంది. హిజ్ బుక్ అంటే అతని యొక్క పుస్తకం. అలా కాకుండా దిస్ బుక్ ఈజ్ హిజ్ అన్నాం అనుకో, ఈ పుస్తకం అతనిది. అంటే దిస్ బుక్ ఈజ్ మైన్ అంటే నాది, దిస్ బుక్ ఈజ్ హిజ్ అంటే అతనిది. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ అంటే దానిది. అవర్స్ మాది మనది లేదా మావి మనవి. యువర్స్ మీది మీవి. దెయిర్స్ వారిది వారివి. సో వాటిని మనం సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్నించడానికి అవసరమయ్యే పదాలు ఉంటాయి. వీటిని QW అంటుంటాం. అంటే క్వశ్చన్స్లో WHతో కానీ హెచ్తో కానీ బిగిన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఏమిటి, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, విచ్ ఏది, విచ్ బాయ్ ఏ అబ్బాయి, విచ్ డాగ్ ఏ కుక్క, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరిది, హౌ ఎలా, హౌ మచ్ ఎంత, హౌ లాంగ్ ఎంతకాలం, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ మనీ ఎంత డబ్బు, హౌ మెనీ బర్డ్స్ ఎన్ని పక్షులు, హౌ మచ్ షుగర్ ఎంత చక్కెర, హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు, హౌ మచ్ గోల్డ్ ఎంత బంగారం, హౌ మెనీ చిల్డ్రన్ ఎంతమంది పిల్లలు. సో ఇలా బేసికల్గా కొన్ని మీనింగ్స్ ఖచ్చితంగా మన గ్రిప్లో ఉండాలి. అప్పుడే మనం ఇంగ్లీష్ని రాయడము, మాట్లాడడము లేదా గ్రామటికల్గా చూడడం అనేది ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుంది. అంటే వితౌట్ నోయింగ్ మీనింగ్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందు చేయాల్సిన పని ఎన్ని మీనింగ్స్ నేర్చుకుంటే అంత మంచిది. ఇది మీరు స్టార్టింగ్ ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సినటువంటి అర్థాలు. సో వీటిని 2 or 3 టైమ్స్ లేదా 10 టైమ్స్ అయినా సరే చూసి రాసి తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ప్రాక్టీస్ నెంబర్ 2లో కలుద్దాం.